తల్లికి వందనం డబ్బును సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తేవాల్సిన బాధ్యత విద్యార్థులదేనని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఉద్బోధించారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో 6 కోట్ల రూపాయల నాబార్డు నిధులతో నిర్మించనున్న 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. జూనియర్ కళాశాలలో 3.5 కోట్లతో నిర్మించిన బాలుర వసతి గృహాన్ని ప్రారంభించారు. గురుకుల పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించి విద్యార్థులకు ఇంగ్లీషు బోధించారు. ట్రెజరీలో ఇప్పుడు కూడా సరిగా డబ్బులు లేవు, కానీ తల్లికి వందనం దాంట్లో 54 లక్షల తల్లులకి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక్కడ ఉండే మీ ప్రతి స్టూడెంట్స్, యు ఆల్ షుడ్ బి వెరీ వెరీ కాషియస్ ఆఫ్ ద మనీ ద పేరెంట్స్. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు తల్లికి, కానీ అది మీ చేతిలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆ డబ్బు గురించి ఎంత కష్టపడి ఆయన తిరిగి మీ తల్లులకి ఇస్తున్నారో, మీరు అంత కష్టపడి యావత్ ఆంధ్రప్రదేశ్ అవ్వనండి భారతదేశానికి కానీ ముందుకు తీసుకెళ్లాలని. థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్, డోంట్ థింక్ ఆఫ్ ద టెక్నాలజీ. యూజ్ టెక్నాలజీ ఫర్ యోర్ గుడ్. ప్లీజ్ డోంట్ మిస్యూజ్ ఇట్.